నా వైఫ్ బర్త్డేకి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసి సీక్రెట్గా కేక్ అయితే తీసుకొచ్చా, బెలూన్స్ తీసుకొచ్చా. బెలూన్స్ అన్ని బయటకు తీసి ఒక్కొక్కటి అయ్యి ఊదాక అలవాటు లేక అసలు చెంపలన్నీ పెయిన్స్ వచ్చేసాయి. అలా చిన్నగా ఒక్కొక్కటి కలిసి అన్ని డెకరేట్ చేసి ఒక్కని సౌండ్ అయితే రాకుండా మొత్తం రింగ్ ఒకటి అయితే తీసుకొచ్చా. కానీ ఎవరికి తెలియదు ఆ విషయం, నేను ఏం చేశానని. నైట్ 11:30 వరకు అయితే ఫుల్గా మేలుకొని ఉన్నారు. నన్ను అయితే నిద్ర కూడా బాగానేలేదు. 11:30కి నిద్రపోయిన తర్వాత చిన్నగా లేచి కింద ఒక అంకుల్ వాళ్ళ ఇంట్లో కేక్ అయితే దాచిపెట్టా. అక్కడనే తీసుకొచ్చి అవన్నీ డెకరేట్ చేసి ఆ బెలూన్స్ అన్నీ అక్కడ పెట్టే టయానికి అవి పగిలాక నాకు ఇంకా భయం వేసింది. లేచిందేమో అనవసరంగా డిస్టర్బ్ అయ్యే ఈ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోద్ది అని మాత్రం అయితే భయపడ్డా. కానీ చాలా సీక్రెట్గా అయితే చేయగలిగా, డిస్టర్బ్ ఏం అవ్వలేదు. నేనైతే మొత్తానికి అన్నీ రెడీ చేసా. కేక్ అయితే ఓపెన్ చేసి చూసా ఎలా ఉందో ఏంటోనని. కేక్ అయితే బాగానే ఉంది, కానీ ఇంకా దాని గురించి అసలు ఏం తెలియలే నాకైతే. అసలు కేక్ ఎలా ఉంటుంది ఏందనేది. కేక్ అయితే తీసి బయట పెట్టి అన్నీ రెడీ చేసి సెట్ చేసి కెమెరా కొంచెం అటు రూమ్ సైడ్ తిప్పి ఆ రూమ్ సైడ్ నుంచి లైట్ ఆన్ చేసుకొని వెళ్ళి లేపిన తర్వాత లేచారు. కొంచెం అయితే నన్ను అరిశారు, ఏంది ఈ టైంలో నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు ఏంటి అసలు ఏంది అని. ఫుల్ అయితే నిద్రలోనే ఉన్నారు. నిద్ర మంపు అయితే వదలలేదు. వచ్చి అయితే మాత్రం చూస్తున్నారు ఏంటి ఇది అసలు ఏంది అని. ఆమెకు కూడా ఏం అర్థం కాలేదు అసలు ఏం చేశాను ఏంటి అనేది మాత్రము. మా పాప కూడా ఏంటి అసలు మా డాడీ ఏం చేశాడని మాత్రం. ఏదో పిచ్చి పనులు చేస్తాను నువ్వు చెప్పలా నీకు. నేను అసలు నేను బయటకు వచ్చిన మాత్రం మెలకలేదండి. బాగా వెలుగుంది, ప్యాంట్ కనిపిస్తున్నావు. సంథింగ్ ఇస్ దట్. ఏమీ లేదు, బ్లూటూత్ లైట్ ఉంది. తెలిసి పనులు చేస్తుంటాను. స్వర్ణం సన్షైన్ పెట్టి నువ్వు కేక్ తీసుకొచ్చి డాడీ ఏమో మీకు తెలియదా? చెప్పేస్తాను. కేక్ అన్నీ ఆడబెట్టేసినావు. అసలు దేంట్లో వచ్చినావు నువ్వు? ఏం దేంట్లో వచ్చినా అంటే వచ్చింది బస్కేనా? బస్కే. అమ్మ ఫోన్ పడదాము. కేక్ అనుకుంటారు. సర్ప్రైజ్ భరించలేదు తల. ఏమి చేస్తాం మీ బెలూన్స్ ఎన్ని ఏదా అమ్మా ఇది ఇప్పుడు సౌండ్ చేస్తావా ప్లీజ్? రేపు పట్టుకున్నాము. నాది అట్ట కాదు. కేక్ కట్ ఇదిగా 20%. హ్యాపీ బర్త్డే టు మై స్వీట్ హార్ట్. దాన్ని ఇప్పుడు తల వగలు కొట్టలేదు. ఏమిటి అదే ఫెయిల్ అయినది. ఫెయిల్ అయిందా? అన్ని తిప్పేసిందా? కాదు, ఈ సైడ్కి ఏందో చేస్తున్నావు. ఇవన్నీ ముస్లిం వయసులో అవసరమా చెప్పు? మంచిగా కూర్చో. అంతే. ఇట్రా నాన్న, ఇట్రా. ఏడికిరా దా ఏడికిరా. వస్తాను. లేకున్నారు మనకి వీడియోస్ తీసుకుంటారు. స్పాట్ వీడియోస్ తీసుకుంటారు.
థ్యాంక్ యూ. వెల్కమ్. జోబులు ఏముందో తీ. ఏముంది? థ్యాంక్ జోబులు. అవసరమా? ఇప్పుడు ఎన్ని అవసరమా చెప్పు. యాడ్ తీసుకున్నావు ఇది. పక్క యాడ్ ఉంది ఖాళీ. ఈ చేతికి పట్టద్దు ఇయర్కి. తెచ్చినావు. ఇది కూడా పట్టేది లేదా? చాలా చిన్న సైజు నా చెప్పి తీసుకుంటే అవసరమా డబ్బులు చెప్పు. రాబట్ట రేపు మళ్ళీ డబ్బులు మారిస్తే సైజ్ ఇస్తారా? ఇస్తారు. ఇప్పుడు ఈ ఖర్చులన్నీ మనకు అసలు లేని కష్టాల్లో ఉంటే మంచి డ్రెస్ అన్నీ వేసుకున్నదాన్ని కదా. మరి నీకు డౌట్ వచ్చినప్పుడు చేసుకోవాలి. నేను అనుకుంటున్నా ఏదో తెచ్చినాను. ఎంతది? ఎంత? మొత్తానికి ఏమన్నా వైఫ్ అయితే బర్త్డే విష్ చేసి సర్ప్రైజ్ పార్టీ ఏది ఇచ్చినా చాలా భయంకరమైన పార్టీకి మాత్రం. అవును. ఆటోమేటిక్ గా 2 బుడకలు పగిలిన సౌండ్ లేచినవేమో అనుకున్నా. అవునా? చాలా అసలు అది చాలా చాలా దగ్గర వస్తా ఉంది. నదికి పెట్టినాలు అన్ని అవసరం ఎవరు తీసుకురానికి రాలేదు బట్టలు వేసుకుని పోయి కేక్ తీసుకొని వచ్చినా. కాక రామాయణ మహాభారత పెట్టుకొని వస్తుంది. అలా నేను పేర్లు ఉంటే కనిపించట్లేదా? రింగ్ లైట్ ఉంది. ఏం పట్టిందండి సరే మరి ఎక్కించు. నేను చెప్పిన చెబితే పోదాం మార్చుకుంటే ఉండాలి. వారంలో ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంటే వీటిలో వేరే తీసుకొచ్చా. అయిపోయింది. Like, subscribe, comment, share.